తను ఉందన్న ధైర్యంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి రమ్మని చెప్తే వెళ్ళింది. ఏయ్, బుద్ధుందా లేదా నీకు? నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా నేను బయటకు వెళ్ళాను. అమ్మను అలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? వేడి నీళ్ళ కోసం అమ్మ వంటగదిలోకి వెళ్ళిందంట. అక్కడ చీరకి నిప్పు అంటుకుంది. సమయానికి బావగారు వాళ్ళు వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదే. నా వల్ల ఇదంతా. అదేం నన్ను లేదే. క్షమించమ్మా. అక్క, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక 10 minutes బ్యాకే వెళ్ళానక్క. అర్జెంటుగా ఫ్రెండ్ బుక్ కావాలంటే వెళ్లాల్సి వచ్చింది. చూడమ్మా విజయ, తను చదువుకునే పిల్ల. నువ్వే ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నావు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. కానీ ఒంట్లో బాలేని మనిషిని దగ్గరే ఉండి చూసుకునే వాళ్ళు కావాలి కదా. అదైతే మీ వల్ల కాదమ్మా. తనని ఇక్కడ ఉంచి మీరు ఇబ్బంది పడడం, తనను కూడా ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. అందరూ కలిసి మా ఇంటికి వచ్చేయండి. అవుట్ హౌస్లో ఉంది కానీ. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా. అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది. ఇక్కడ ఉండేదేదో అక్కడే ఉండండి. శాంతి వాళ్ళు బయటికెళ్ళినా ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా మిమ్మల్ని చూసుకోవడానికి. కాదు అంటే ఇలాంటి ప్రమాదాలు ఏదో ఒకటి ఎదురుస్తూనే ఉంటాయి. వద్దులేండి సార్, ఆడపిల్లనిచ్చిన ఇంట్లో మేము ఉండటం బాగుండదు. మిమ్మల్ని వచ్చి ఇంట్లో ఉండమని చెప్పట్లేదమ్మా, అవుట్ హౌస్లో ఉండమని చెప్తున్నాను. మీకు ఆత్మాభిమానం ఎక్కువే, నేను కాదన్ను. కానీ ఏది అమ్మ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఈ సంఘటనే తీసుకో. ఏదో అదృష్టం బాగుండి సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా జరగరాంది జరుగుంటే మీ ఆత్మాభిమానం మీ అమ్మని తీసుకొస్తుందా? విజయ, ఇలాంటప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించడం కరెక్ట్ కాదు. అత్తయ్యని ఇలా పెట్టుకుని మీరు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉండడం అనేది జరిగే పని కాదు. నాన్న చెప్పినట్టు మన ఇంటికి వచ్చేయండి. ఏంటమ్మా అది? మీరు చెప్పినట్టే మేము అవుట్ హౌస్లో ఉంటాం, కానీ నెలకి ఇంతని రెంట్ ఇస్తాము. అందుకు మీరు సరే అంటేనే మేము వస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మాభిమానాన్ని చంపుకోవడం లేదు. సరే, నీ కోరిక ప్రకారం అలాగే చెయ్యి. అమ్మ చీర మార్పించుకుని తీసుకురా, మేము ఇక్కడే ఉంటాం. రే అర్జున్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాడి చేతికి ఏదో గాయమైంది. ఏందినా? ఏమైనాది? అందరూ ఈడికి వచ్చేసినారు. తనకి బాలేదమ్మా, అందుకే అదే మన అవుట్ హౌస్లో ఉంటారని తీసుకొచ్చాం. బాగుంది బావగారు. వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళింట్లో ఉండాలి కానీ కూతుర్నిచ్చిన చోటుకొచ్చి ఉండటం ఏంటి? ఏమి ఇవ్వకుండానే మీరుండారు కదా. కూతుర్నిచ్చిన చోట వచ్చి ఆవిడుంటే తప్పే ఉండదు. చూసారా బావగారు వాడెలా మాట్లాడుతున్నాడు? వాడన్న దాంట్లో తప్పే ఉంది. బాలేని మనిషిని ఇంటికి తీసుకొచ్చామంటే మీరేదేదో మాట్లాడుతున్నారేంటి పిన్ని? ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా మీరు? చెప్పాను కదా అన్నపూర్ణ, వాళ్ళు మన అవుట్ హౌస్లో ఉంటారు.
పాపం తన ఆరోగ్యం బాలేదు. ఆ ఇంట్లో ఒక్కతే ఉండి ఇబ్బందులు పడుతుంది. విజయశాంతి ఏమో పని మీద బయటికి వెళ్తుంది. చిన్నపిల్ల కాలేజీకి వెళ్తుంది. ఇక ఇంట్లో తనను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇది మరీ బాగుంది బావగారు. మన వల్ల వాళ్ళేవో కష్టాలు పడుతున్నారని, మంచి సంబంధాలు కాదని ఆ దుర్గని తీసుకొచ్చి కోడల్ని చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేశారు. ఆ అమ్మాయికి పని లేదంటే సాయం చేయటానికి ముందుకొచ్చారు. ఇలా ప్రతిదానికి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చివరాఖరికి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి మనమే చూసుకోవాలి అంటున్నారు. ఏంటి బావగారు మరీను? మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది కదా. తప్పే ఉందమ్మా. రేపు నాకు బాగోపోతే చూసుకోరా? అన్నపూర్ణకి బాగాలేకపోతే చూసుకోరా? ఈ ఇంట్లో మేమెంతో వీళ్ళు కూడా అంతే. నువ్వు చెప్పేది బానే ఉండదన్నా. కాకపోతే ఆడపిల్లనిచ్చిన చోటుకే కుటుంబం అంతా వచ్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో? పాపం వాళ్ళకైనా మర్యాద ఉండబల్లా? అత్త, నీకక్కడ పరిస్థితులు తెలీదు. ఎంత సీరియస్ అయిందో తెలుసా? సమయానికి మేము వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మీకు అర్థం కావట్లేదు. అందుకే అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడమే మంచిదని అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చాం. రే, మీరు మీ నాయన ఎప్పుడు మంచి పనులే చేస్తారా? తప్పేం లేదు.